గౌరవనీయులు ఈనాడు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి ఆనాడు తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారు వెంట ఉంటూ ఈ కష్టకాలం కూడా పార్టీని భుజాన్ని వేసుకొని భరోసా ఇస్తూ కార్యకర్తలకు నేనున్నా అధైర్యపడద్దు, తెలంగాణ తెచ్చిన మనం మళ్ళా తెలంగాణ కాపాడుకుందాం, భవిష్యత్ తెలంగాణ మనదే అని చెప్పి భరోసా ఇవ్వడానికి వచ్చినటువంటి పెద్దలు హరీష్ రావు గారికి, మన అభ్యర్థి స్థానికుడు శ్రీనివాస్ రెడ్డి గారికి, మీ మాజీ శాసనసభ్యులు నరేందర్ రెడ్డి గారికి, గౌరవీయులు పెద్దలు మాజీ మంత్రివర్యులు లక్ష్మణరెడ్డి గారికి, రాజేంద్ర రెడ్డి అన్న గారికి, మాజీ ఎమ్మెల్యే అంజనాథ్ గారికి, రామ్మోహన్ రెడ్డి గారికి, ఇంకా చాలా మంది వేదికల పెద్దలు అందరూ క్షమించాలి, ప్రతి ఒక్కరికి కూడా సమయం లేదు కనుక అందరికి పేరు నమస్కారం. చాలా విషయాలు మాట్లాడిండ్రు, నేను రెండే నిమిషాలు మాట్లాడతా, ఎందుకంటే మీకు కూడా ఆకలి అవుతుంది. ఇక చెప్పిందే చెప్తాం, అంతే, వేరే ఏం లేదు. ఇలా మీరందరూ కూడా కూర్చొని ఆవాజ్ చేస్తారు, ఎంత పొరపాటు చేస్తున్నా, ఈ గవర్నమెంట్ తెచ్చుకొని ఎంత ఇబ్బందులు అవుతాయని. ఇంతకుముందు హన్వాడ నుంచి వస్తున్నాం, హన్వాడలో శ్రీనివాస్ రెడ్డి గారికి అడ్డం వచ్చింది కొంతమంది రైతు. ఏమైందంటే కొట్లని వచ్చి అడ్డం వచ్చింది, సార్ మీరు పోతే చూసినావా సేట్లు ఎండిపోయారని చెప్పాను. మరి ఎవరు చేసిన బిడ్డ అంటే మేమే చేసుకుంటాం సార్, తప్పు పని చేస్తే అని చెప్పి తెచ్చి కొట్టుకుని ఇట్లా 10 సంవత్సరాల్లో ఒక ఎకరా కూడా ఎండిపోలే ఈ మహబూబ్నగర్ జిల్లాలో. మళ్ళా బొంబాయి బస్సులు రావాలి, దుబాయ్ పోవాలనే పరిస్థితికి వస్తుంది 5 సంవత్సరాలు ఈ రాజు మనం గెలిపించుకోకపోతే ఉన్న అవకాశాన్ని. ప్రజలు నమ్మీరు, ఏదో నమ్మీరు, మోసపోయారు, ఓట్లు వేసి అయిపోయింది. కానీ ఇక దాన్ని దోకుంటే వేస్ట్. 10 కారణాలు ఉన్నాయి, అందరి కారణాలు ఉన్నాయి. ఇక భవిష్యత్తులో ఆ తప్పు జరగకుండా మనం చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. కనీసం ఎంపీని మనం గెలిపించుకుంటే మనకు వాయిస్ ఉంటుంది. పార్లమెంట్ లో కూడా ఒక 2 ఎంపీలు ఉంటే తెలంగాణ తెచ్చుకున్నాం మనం. ఆ 2 ఎంపీలు లేకుంటే తెలంగాణ వచ్చేదా? కేసీఆర్ గారు ఇంకో ఎంపీ లేకుంటే ఇవాళ కూడా బీజేపీ వాళ్ళు కానీ ఒక్క మాట మాట్లాడారు. బీజేపీలకు గెలిచినా కాంగ్రెస్ వాళ్ళు గెలిచినా వాళ్ళు ఎవరు గట్టిగా మాట్లాడారు ఉండరా? తెలంగాణ గురించి కొట్లాడేవాళ్ళు మాట్లాడారు ఎవరంటే తెలంగాణ బిడ్డలే, తెలంగాణ పార్టీయే. ఈ బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు మాత్రమే గట్టిగా మాట్లాడారు. కావాలంటే మీరు గూగుల్లో చూడండి ఎంతమంది ఎన్ని క్వశ్చన్లు వేసారు, ఎన్ని మాట్లాడారు. మనం గెలిపించుకోకపోతే తెలంగాణ ఊసే ఉండదుగా. దయచేసి స్థానికుడు ఆయన ఇద్దరు కూడా గతంలో నిలబడ్డారు అభ్యర్థులు, వాళ్ళిద్దరు పండుగ వచ్చిందా? సస్తే రాలేదు, భక్తి రాలేదు, సూడికి రాలేదు, ఎప్పుడు పలకరియలేదు వాళ్ళిద్దరు కూడా. మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్కి వచ్చిన తర్వాత పోతారు కనుక ఈరోజు తెలంగాణ మొత్తం మళ్ళీ ఏ ఎలక్షన్ వచ్చినా కారు గుర్తుకేయాలి, కారు గుర్తులు గెలిపించుకోవాలి తాత ఉన్న చేసినాం, పొరపాటు చేసినాం, భవిష్యత్తులో ఈ పొరపాటు చేయొద్దని చెప్పి ఉన్నారు. కనుక ఈరోజు మీరందరూ కూడా పార్టీని నమ్ముకొని ఖచ్చితంగా భవిష్యత్తు మనమే, ఖచ్చితంగా కేసీఆర్ గారి నాయకత్వంలో ఖచ్చితంగా మళ్ళీ మనం వస్తామనేటువంటి భరోసాతో అందరూ కూడా ఉన్నారు. మేమందరం కూడా ఒక్కరం కూడా ఓడిపోయినా అధైర్యం కోరుకోకుండా మిమ్మల్ని కాపాడుకుంటూ మళ్ళీ మేము ఇక్కడే తిరుగుతా ఉన్నాం. ఇన్ఛార్జ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు కొన్ని పనులు చేసినాం, చాలా చేసినాం. అంతకుముందు హరీష్ అన్న కూడా ఎన్నో పనులు చేసిండు. ఇలా మరి స్థానికంగా ఇక్కడనే ముఖ్యమంత్రి గారు వచ్చారు, మరి వారు ఏం చేస్తారో చూద్దాం. తెలంగాణకి ఏం జరుగుతుందో, మేం బాగా చేసినామా, ఆ ప్రభుత్వం బాగా చేసిందా చూద్దాం. ఒకవేళ వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ కూడా 6 గ్యారెంటీలు ఖచ్చితంగా అమలైతే మనం కూడా 6 గ్యారెంటీలు అమలైనాయి, మనకన్నా బ్రహ్మాండంగా తెలంగాణ డెవలప్ చేస్తున్నారు సరే అని చెప్పి మాట్లాడదాం. అమలు కాకపోతే ఆ అమలు అయిన తర్వాత కూడా మనం మాట్లాడుతూనే ఉండాలి. ఖచ్చితంగా భవిష్యత్తులో మళ్ళీ టీఆర్ఎస్ గవర్నమెంట్ అధికారులు వస్తుందని చెప్పి తెలియజేస్తూ మరి అత్యధిక మెజార్టీతో స్థానికులైనటువంటి శ్రీనివాస్ రెడ్డి గారిని గెలిపించుకుంటే మనకు స్థానికేతలను తరిమికొట్టి స్థానికులను మనం గెలిపించుకుంటే మనకు ఇజ్జత్ దక్కుతుంది, ఒక ఆత్మస్థైర్యం కార్యకర్త పెరుగుతుందని చెప్పని మీ అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తూ కారు గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మీ అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తూ కారు గుర్తుకే, కారు గుర్తుకే, కారు గుర్తుకే జై తెలంగాణ. ఇప్పుడు మన ఎంపీ అభ్యర్థి కాబోయే ఎంపీ సౌమ్యుడు మన శ్రీనివాస్ రెడ్డి అన్నది మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం.